తెలంగాణ రైతులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా అయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది. 3,400 కోట్లు అయితే రావాల్సిన నిధులు రైతు భరోసాపై అయితే ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకున్నట్లయితే సమాచారం. 10 ఎకరాల వరకు అయితే రైతు భరోసా 3వ విడతలో నిధులు విడుదల చేసేందుకైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కీలకమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నట్లు సమాచారం. మరో సభలో నిధులు విడుదల, ధాన్యం కొనుగోలులలో నిర్లక్ష్యం సహించేది లేదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు. రైతు భరోసా విషయంలో ఇప్పటికీ 2 విడతలుగా సక్సెస్ఫుల్గా అయితే నిధులు అయితే విడుదల చేశాం. సో ఇప్పుడు 3వ విడతకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులను అయితే సూచిస్తున్నారన్నమాట. సో వ్యవసాయ శాఖల మంత్రి కానివ్వచ్చు, ఇటు మన తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖల మంత్రి గారితో ఇచ్చేసి కూడా చర్చించనున్నట్లయితే సమాచారం. ఈ నెల 20వ తేదీలోపు నిధులను విడుదల చేసేందుకు తేదీ అయితే ఖరారు చేయనున్నట్లయితే తెలుస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాలకు వెళ్ళినట్లయితే ఈ మరో సభ పెడుతున్నట్లయితే సమాచారం అన్నమాట. మరి ఆ సభ పెట్టినట్లయితే దాదాపు ఇక్కడ 3,400 కోట్లు ఏమేమి ఉన్నాయన్నమాట. దాదాపు చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు నిధులు విడుదల చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు రైతుకు రావాల్సిన పెద్ద అమౌంట్ అన్నమాట. చాలామంది రైతన్నలు అయితే ఇప్పుడు దాదాపు 4 నుంచి 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందుతున్నట్లే, అంటే అందించమనైతే ప్రభుత్వం అయితే ఒక స్వస్థత అయితే ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటి వరకు మొన్న 2వ విడతలో చూసుకున్నట్టయితే 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులందరికీ కూడా దాదాపు 45 లక్షల మంది రైతుల ఖాతాలోకి ఇక్కడ 12,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అయితే చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం చెప్తుంది ధాన్యం సేకరణ, మొక్కజొన్న కొనుగోలులో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని అయితే సీఎం రేవంత్ అధికారులను హెచ్చరించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించారు. సో ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతులకు రావాల్సిన మొత్తం అమౌంట్ అయితే పెండింగ్ అమౌంట్ ఏదైతే ఉందో క్లియర్ అయితే ఆల్మోస్ట్ అయితే చేసేసాం. సో యాసంగి పంటకు సంబంధించి 3వ విడత కూడా ఇక పథకానికి సంబంధించి పూర్తి సమయం అనేది కూడా ఆసన్నమైందైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఒక తుది నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లు తెలుస్తుంది. 3వ విడతకైతే అంతా సిద్ధం చేశారన్నమాట. రైతుకు రావాల్సిన మరో 3,400 కోట్లు అయితే విడుదల చేసినట్లయితే సక్సెస్ఫుల్గా 9,000 కోట్లు అయితే రైతుల ఖాతాలో బకాయిలు అయితే జమ చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే వెల్లడించింది. సో ఈ నెల 20వ తేదీ నుంచి 22వ తేదీలోపు చూసుకున్నట్టయితే రైతు భరోసా ఇక్కడ 3వ విడత నిధులను విడుదల చేసేందుకైతే కార్యక్రమంలో నిధులు విడుదల చేస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. 3వ విడత రైతు బంధు రావాలంటే మరో సభ పెట్టాలా కేసీఆర్ గారు అయితే అంటున్నారన్నమాట. సో ఖచ్చితంగా అవునైతే చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎంతో ఆనందంగా ఉండేవాళ్ళని అయితే కాంగ్రెస్ వచ్చాక అన్ని బాధలేనని అయితే కేసీఆర్ విమర్శించారు. ఇప్పుడు ఎరువులు కావాలంటే యాప్ రైతు బంధు కోసం ఆకాశం వైపు చూడాలి. ఒకేసారి వేయాల్సిన డబ్బులను దాదాపు ఇక్కడ 1 ఎకరానికి వేస్తున్నారు. జగిత్యాలలో కేసీఆర్ గారు అయితే మొన్న ఇప్పుడు జగిత్యాల వచ్చినప్పుడు అయితే ఈయన గారు చూసుకున్నట్టయితే ఇక్కడ మన జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇక్కడ ఒక సభ అయితే నిర్వహించారు కదా. సో అందులో 2వ విడత నిధులు విడుదల చేశారన్నమాట. సో ఇప్పుడు దాదాపు ఇంకా 2 సభలు అయితే పూర్తయినాయి. ఇప్పుడు మొన్న మోదీ గారి సభ అయిపోయింది. అంతకంటే ముందు కేటీఆర్ గారు అయితే వరంగల్ సభ పెట్టారన్నమాట. సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా వారోత్సవాలు అంటే ఒక సభ పెట్టారన్నమాట. సో ఆ సభ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమంలో నిధులు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఏదైనా కార్యక్రమంలో రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికీ 16 రోజులు అయితే పూర్తిగా వస్తుంది అనమాట. 15-16 రోజులు అయితే పూర్తిగా వస్తుంది. ఈ పూర్తయిన తర్వాత గడువు ఏదైతే ఉందో 20 రోజుల తర్వాతనే నిధులు విడుదల చేసే ఆలోచనపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఫోకస్ అయితే చేయనున్నట్లయితే సమాచారం అన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి రైతులందరూ కూడా వెంటనే షేర్ చేయగలరు. రైతుకు రావాల్సిన మొత్తం 10 ఎకరాల వరకు అయితే లబ్ధి పొందనున్నారన్నమాట.